సంతానంకి ఏ రేఖ చూస్తే తెలుస్తుంది అండ్ అబ్బాయి అమ్మాయి అనేది ఏ రేఖ చూస్తే తెలుస్తుంది సార్? సంతాన రేఖ అని ఒకటి చెప్పకూడదు. ఓకే. అయితే సంతానం అనేటువంటిది పొందటానికి పొటెన్సీ. అయితే సంతానం గుర్తించడానికి మన ఇప్పుడు కొంతమంది ఈ సాముద్రిక శాస్త్రజ్ఞులు మనం గతంలో చెప్పినటువంటి వాళ్ళు కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు అది స్పష్టత రావడానికి అంటే నా అనుభవంలో 5 ప్లేసుల్ని మనం సంతానం కోసం చూడాలి. ఓకే. 5 ప్లేసుల్లో ఉండేటువంటి రేఖలు ప్రధానంగా శుక్రస్థానము, బొటనవేలు కింద ఉండేటువంటి శుక్రస్థానం. ఈ శుక్రస్థానములో ఇక్కడ ఉండేటువంటి నిలువు రేఖలు ఇలా మీరు చూసుకుంటే ఈ బొటనవేలు పక్కన ఇలా ఉబ్బెత్తుగా ఉంది కదా, అవును, ఇది శుక్రస్థానం. ఇది శృంగారము, దాంపత్యము చెప్పేటువంటి ఈ భాగం. ఓకే. ఈ భాగంలో ఇక్కడ అంచు నుంచి ఇలాగ పైకి వచ్చేటువంటి రేఖలు అవి సంతాన రేఖలు. ఒక భాగం ఇది. రెండవది జీవిత రేఖ. జీవితంలో ఒక అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి అంటే సంతానము. అంటే జీవిత రేఖ మీద ఊర్ధ్వ రేఖలు, పైకి వెళ్ళేటువంటి రేఖలు ఉంటే అది కూడా ఒక సింబల్. అలాగే ఈ మధ్యలో ఉండేటువంటి అదృష్ట రేఖ, అదృష్ట రేఖ మీద ఎసెండింగ్ లైన్ అంటే ఊర్ధ్వముఖంగా ఒక రేఖ వచ్చింది, కొత్తగా మొలిచింది అనుకుందాం. ఇక్కడ ఏ వయసులో అది అదృష్ట రేఖ మీద ఊర్ధ్వముఖంగా వచ్చిందో అది ఒక అదృష్టం. అంటే తను ఉండేటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చింది అంటే సంతానం కలగటం ఒక అదృష్టంగా భావిస్తాం కదా మరి మనం. అవును. అది ఒక కారణం. 4వది హృదయ రేఖ. మనం ఇలా చూస్తే ఈ హృదయ రేఖ, ఈ హృదయ రేఖ ప్రారంభం ఉంది చూడండి ఇక్కడ, అంటే చిటికెన వేలు కింద అంచున ఆ హృదయ రేఖ ఒక చుక్క పెట్టినట్టు ఆగకూడదు, కుచ్చులా ఉండాలి. అంటే 3-4 ఫోర్కులు ఉండాలి. ఓకే. రూట్స్ లాగా. ఆ రూట్స్ లాగా విభజన జరిగి ఉండాలి. ఓకే. అలా ఉంటే అతని సంతాన యోగ్యత ఉంటుంది. ఇంకొకటి చిటికెన వేలు కింద ఇక్కడ వైవాహిక రేఖ ఉంది. ఆ వైవాహిక రేఖకి చిటికెన వేలు దగ్గర నుంచి వచ్చేటువంటి నిలువు రేఖలు ప్రధానంగా ఇప్పుడు అందరూ ఇది సంతాన రేఖ అని కొంతమంది అంటారు. ఇక్కడ ఉండేటువంటి నిలువు రేఖలు సంతాన రేఖలు అంటారు. ఇవన్నీ మనం చూసుకుని ఈ చిటికెన వేలు దగ్గర ఉండేటువంటి నిలువు రేఖల్లోనూ ఇక్కడ ఉండేటువంటి నిలువు రేఖల్లోనూ దృఢంగా ఉండేటువంటివి అంటే ఒక 2 రేఖలు గుర్తించామనుకోండి, ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయా అంటే వెడల్పు లోతు, లేకపోతే ఒకటి దృఢంగా ఉండి ఒకటి కొంచెం బలహీనంగా ఉందా మనం అంచనా వేసామనుకోండి, దాన్ని బట్టి అది మగ సంతానము ఆడ సంతానం అని చెప్తారు. సంతానాన్ని ఇలాగ 5 అంటే స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ చూడాలి. పురుషుల్లో కుడి చేతిలోను, స్త్రీల్లో ఎడమ చేతిలోను నేను ఇప్పుడు చెప్పినటువంటి 5 విషయాలని మనం గమనించి ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే. అది ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకనంటే ఎంతమంది అనే చోటకు వచ్చేసరికి సంతానము గతంలో అంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం సంతానము భగవంతుడు ఇచ్చినటువంటి వరము అనుకుని వివాహమైన తరువాత సంతానాన్ని కనేవారు. 10 మందిని 15 మందిని కూడా కనేవారు. మహాత్మా గాంధీ వాళ్ళ సంతానం 10వ సంతానం అయినా. అలాగే చాలామంది నాకు తెలుసున్నటువంటి వాళ్ళలో మా కుటుంబాల్లో 10 మంది, మేము 8 నేను 3వ వాడిని సంతానంలో. అప్పుడు మనకి పొటెన్సీ ఉండి ఎంతమందినైనా కనేవారు. ఇప్పుడు ఆ సామర్థ్యం ఉన్నా, సంతానము కలిగే యోగ్యత ఉన్నా మనం సంతానాన్ని నియంత్రించుకుంటున్నాము. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏమిటి, మనకి యోగ్యత ఉంటే సంతానము దాన్ని మనం ఆపుకుంటున్నాం. అలాగే కొంతమంది సామర్థ్యం ఉండి సంతానం యోగ్యత ఉండి వివాహం అయిన తర్వాత
పూర్వకాలంలో అయితే వివాహం అయిన వెంటనే వచ్చే సంవత్సరానికి ఓ సంతానం కలిగేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, విదేశాలకు వెళ్ళే అవకాశాల రీత్యా వివాహం అయిన తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. అంటే మన యోగాన్ని మనం ఆపుకుంటున్నాం, పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం. ఇంకొకటి, పూర్వకాలంలో వివాహం అయిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పొటెన్సీ తక్కువగా ఉండేటువంటి వయసున్న భర్త, వీళ్ళిద్దరి మధ్య సరిగా కలయికలు లేక సంతాన యోగం సరిగా లేదు, వీళ్ళ జీవితం ఇంతే, వీళ్ళకి సంతానం లేదు అని నిరుత్సాహపడేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? హార్మోన్ థెరపీ చేసి పొటెన్సీని పెంచుకుని ఇర్రెగ్యులర్ అయినటువంటి వాటిని రెగ్యులర్ చేసుకుని సంతాన యోగ్యతని పొందుతున్నారు. అంటే ఇక్కడ మనం యోగాన్ని మనం సరి చేసుకుంటున్నాం. అయితే గతంలో అంటే 50-100 సంవత్సరాల క్రితం ఒకళ్ళకి ఇంపార్టెంట్ అంటే యోగ్యత లేదు, స్త్రీకి అండజననం లేదు, అటువంటి వాళ్ళకి వివాహం అయినా సంతానము కలగలేదు. అది ఇప్పుడైనా అంతే. అంటే లేని దాన్ని మనం తెచ్చి పెట్టలేము, ఉన్నదాన్ని తగ్గించుకుంటున్నాం, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం, సరిగా లేనటువంటి దాన్ని సరి చేసుకుంటున్నాం. అంటే దీన్ని బట్టి మన యోగాన్ని మనం చేసుకోవాలి, నిలుపుదల చేసుకోవచ్చు, పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. లేని దాన్ని మాత్రం ఏమీ చేయలేం. ఆ లేనిదే ఉన్నది అనేటువంటిది చెప్పేస్తుంది. అంటే ఇక్కడ సంతాన రేఖలు ఏమీ లేకుండా జీవిత శిరోరేఖ, హృదయరేఖ ఈ కొసనే స్టార్టింగ్లో శాఖలు లేకుండా, ఇక్కడ బ్రాంచ్ లైన్స్ లేకుండా అన్నీ నిలుగా ఉన్నప్పుడు అక్కడ పొటెన్సీ కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి సంతాన యోగ్యత ఉండదు. ఉన్నదాన్ని మనం 1-2గా చేసుకోవచ్చు. ఓకే, ఇది సంతానం గురించి. సంతానం. ఓకే.